మళ్ళీ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత 'మా ఇంటి బంగారం' సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ని చాలా సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేసింది సమంత అని చెప్పాలి. తన కమ్‌బ్యాక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు, ఈ సినిమాకి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ నుంచి ఇక రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్, అంతేకాకుండా థ్యాంక్ యూ మీట్‌ని కూడా ఈ సినిమా చిత్ర యూనిట్ అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఈ సినిమా గురించి సమంత, అంతేకాకుండా సమంత భర్త క్రియేటివ్ డైరెక్టర్ రాజు నెడుమూరు, సినిమా డైరెక్టర్ అయిన నందిని రెడ్డి, ఇలా ప్రతి ఒక్కరూ రకరకాల విషయాన్ని పంచుకుంటూ ఉంటే, మొట్టమొదటిసారిగా సినిమా గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాన్ని ఇటు సమంత మరియు రాజ్ నెడుమూర్లు షేర్ చేసుకోవడమే ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. ఇంకా ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ఇక క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ నెడుమూరు మనందరికీ సుపరిచితుడే. ముఖ్యంగా సమంతాని పెళ్లి చేసుకున్న తర్వాత ఇతడు తెలుగు డైరెక్టర్ అన్న విషయం మాత్రం అప్పటి వరకు బయటకు రాలేదనే చెప్పాలి. తాను తిరుపతికి చెందిన వ్యక్తినని, తాను తెలుగువాడినేనంటూ ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడిన సందర్భంలో కానీ అందరికీ ఓ క్లారిటీ రాలేదు. పైగా థ్యాంక్ యూ మీట్లో మాట్లాడుతూ, ముందు తాను ఎన్నో సినిమాలకి డైరెక్టర్గా వ్యవహరించారని, ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ కంటే ముందు స్త్రీ, ఇలాంటివన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయి మంచి గుర్తింపు అయితే వచ్చింది. కానీ మా ఇంటి బంగారం సినిమా మాత్రం తనకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని తీసుకొచ్చి పెట్టిందని, అప్పటి వరకు ఎవరూ గుర్తించిన నన్ను ఇప్పుడు మా ఇంటి బంగారం తర్వాత అందరూ నన్ను బాగా గుర్తుపడుతున్నారు అంటూ రాజ్ నెడుమూరు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం వింటున్న అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా మాట్లాడుకొస్తూ తన భార్య శామ్ గురించి చెప్పుకొస్తూ, శామ్‌లో ఒక యాక్ట్రెస్‌గా ఎంతో టాలెంట్ ఉంది. అందుకే శామ్‌తో చేయాలి అంటే చాలా కష్టం. పైగా ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్‌కి శామ్ సరిగ్గా సరిపోతుందనే తనతోనే ఈ సినిమా తీశాను అంటూ, పైగా తాము ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా అవ్వడంతో ఎక్కడా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా ఉండడానికి జాగ్రత్తగా ఆలోచించే ఈ సినిమాను తీశాను అంటూ రాజ్ నెడుమూరి చెప్పుకొస్తే, ఇంకో పక్క ఇక సమంతని అడిగిన ప్రశ్నలో భాగంగా సినిమా గురించి మాట్లాడుతూ, మళ్ళీ మీరు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్నారు, నెక్స్ట్ సినిమాకి మాత్రం ఇంత గ్యాప్ ఇవ్వరనే అనుకుంటున్నాను అనగానే, సమంత వెలుగులోకి తీసుకొచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే, ఆమె భర్తని మాత్రం షాక్కి గురి చేసిందని చెప్పాలి. ఇక తాను చెప్పుకొస్తూ, నెక్స్ట్ సినిమాకి గ్యాప్ అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక చిన్న గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ సినిమా తర్వాత నేను గ్యాప్ తీసుకుంటున్నాను, తీసుకోవాలి కూడా. ఎందుకంటే నేను మెటర్నిటీ లీవ్‌లోకి వెళ్తున్నాను. మళ్ళీ మెటర్నిటీ లీవ్ నుంచి వచ్చిన తర్వాత ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తాను అని చెప్పడంతో వింటున్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో, మొత్తానికి సమంత, రాజ్ నెడుమూర్లు తల్లిదండ్రులు కాబోతున్నారు. త్వరలోనే ఈ జూనియర్ సమంతను, జూనియర్ రాజు రాబోతున్నారన్నమాట అంటూ కంగ్రాచ్యులేషన్స్ అంటూ విషెస్‌ని చెప్పేశారు. పైగా తాను ఈ విషయాన్ని చెప్తూనే, అయ్యో అందరికీ చెప్పేశాను కదా అంటే, మీకు అందుకే నేను రాగానే డబుల్ కంగ్రాట్స్ అని చెప్పాము, మీకు అర్థం కాలేదా అంటే, అయ్యో మీరు ఏ ఉద్దేశంతో చెప్పారో అర్థం కాలేదు అంటూ అమాయకంగా మాట్లాడుతూ సమంత ఇచ్చిన సమాధానం కూడా పక్కనే ఉన్న ఆమె భర్తని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అదండి మరి సమంత, రాజ్ నెడుమూర్లు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. దీనికంటే ముందే చిరంజీవి గారి ఇంటికి రావడంతో చిరంజీవి గారు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని సమంత నటించిన సినిమా గురించి మాత్రమే కాదు, త్వరలోనే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న ఈ దంపతులకి నా శుభాకాంక్షలు అని ఆయన అసలు విషయాన్ని బయటపెట్టినప్పటికీ, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సమంత అన్ని విషయాల్ని అందరితో పంచుకునే ఈమె ఈ గుడ్ న్యూస్‌ని ఎప్పుడు షేర్ చేస్తుందబ్బా అని అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యం. అయితే అలా కాదు, ఇలా కాదు, సోషల్ మీడియాతో ఏంటి, స్వయంగా నా నోటితోనే చెప్తాను అండి. మొత్తానికి తాను త్వరలోనే తల్లి కాబోతున్నాను, మెటర్నిటీ లీవ్‌లోకి వెళ్తున్నాను అంటూ సమంత వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు అందరినీ షాక్‌కి గురిచేసింది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే సమంత అభిమానులు, ఫాలోవర్సు వివిధ రకాల సోషల్ మీడియాలని వేదికగా చేసుకొని కంగ్రాచ్యులేషన్స్ అంటూ విషెస్‌ని తెలియజేశారు. అదండి. అలా మొత్తానికి సమంత తన ప్రెగ్నెన్సీ గురించి బయటకు తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో అందరినీ షాక్‌కి గురిచేస్తూ ఓ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం